హలో, నమస్కారం. ఈ గత 2 రోజుల్లో ప్రపంచంలోని చాలామంది ఒక అత్యంత ఉత్కంఠితమైనటువంటి క్షణాలను గడిపారన్నది వాస్తవం. ఎందుకంటే, ఈ అమెరికా మరియు ఇరాన్ యొక్క యుద్ధ సందర్భంలో అమెరికా డొనాల్డ్ ట్రంప్ దాన్ని ఎలాగైనా సరే ఆ యుద్ధాన్ని విరమిద్దామన్న పూర్తి ప్రయత్నాలు చేసినప్పటికీ ఇరాన్ సమ్మతించలేదు. వాళ్ళు అటో ఇటో తేల్చుకుందామన్న కంకణంతో రంగంలోకి వచ్చినట్టు వారి చిట్ట చివరి మనిషి కూడా చచ్చినా పర్వాలేదు, ఇది యుద్ధం మేము ఆపం అంటే మత పిచ్చితో రగిలిపోతున్నటువంటి వాళ్ళు కనుక అలాంటి నిర్ణయాలే తీసుకుంటారు. వాళ్లకు ప్రపంచ జ్ఞానం అన్నది, ప్రపంచంలో మనిషి యొక్క జీవితం అన్న దానిపై వాళ్ళకు పెద్దగా అవగాహన ఉండదు. కేవలం ఈ భూమి మీద మనం పుట్టింది చంపడానికి, చావడానికి అని రెండు విషయాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి తెలుసు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇజ్రాయిల్ మరియు అమెరికా యొక్క సైనిక శక్తి ముందు మనం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేమని. కానీ చిట్ట చివరి మనిషి బ్రతికి ఉన్నంతకాలం వరకు మనం పోరాడాలి, ప్రాణాలు అర్పించడం కోసమే ఈ భూమి మీద మన అల్లాహు మనల్ని పుట్టించాడు అని విశ్వసిస్తూ ఉంటారు కనుక అలాగే చేస్తారు. సరే, అది దానిపై మనం చాలా వీడియోలు చేసాం. ఈ వీడియో ప్రత్యేకంగా కేవలం అమెరికా సైనిక చరిత్రలోనే కాకుండా ప్రపంచ సైనిక చరిత్రలో కూడా అత్యంత సాహసోపేతమైనటువంటి ఒక ఆపరేషన్ నిర్వహించినటువంటి అమెరికా సైన్యం యొక్క ఈ సాహసోపేతమైనటువంటి ఈ చర్య ప్రపంచంలో చాలా మందిని ఆశ్చర్యాన్ని గొల్పవచ్చు. కానీ అమెరికా యొక్క సైనిక శక్తి తెలిసినటువంటి వాళ్ళు పెద్దగా ఆశ్చర్యపోకపోవచ్చు. ఎందుకంటే కొద్ది నెలల క్రితమే వాళ్ళు వెనిజులా అనే ఒక దేశంలోకి వెళ్ళి రాత్రికి రాత్రి అక్కడ ప్రెసిడెంట్ ను నిమిషాల్లో తమ చేతుల్లోకి తీసుకుని అమెరికాకు తీసుకొచ్చి రాగలిగారు. అప్పుడు కూడా అమెరికా యొక్క సైనిక శక్తి ఏంటో ప్రపంచానికి తెలిసింది, ఒక్క రక్తం చుక్క కూడా కార్చకుండా. కానీ దానికంటే మించినటువంటి ఇది ఇరాన్ సరిహద్దుల్లో ఎప్పుడైతే వాళ్ళ యొక్క ఈ F-15 యుద్ధ విమానం యొక్క ఇద్దరు పైలట్లు ఇరాన్ దానిపై మిజైల్ దాడి చేసినప్పుడు అందులో నుంచి పారాచూట్ల ద్వారా వాళ్ళు బయటికి వచ్చి ఎజెక్ట్ అయిపోయిన తర్వాత ఒక సైనికుడిని మాత్రం వాళ్ళు హెలికాప్టర్ పంపించి రక్షించుకోగలిగారు. కానీ రెండవ ఆ F-15 యొక్క పైలట్ అదృశ్యమైపోయాడు. ఎక్కడో ఆ ఇరాన్ పర్వత శ్రేణుల్లో అదృశ్యమైపోయాడు. అప్పుడు ఇరాన్కు దొరికిందే అవకాశం అని ఇరాన్ సైన్యం మరియు ఇరాన్ ప్రజలు డబ్బుల కోసం ఇరాన్ ప్రఖ్యాపించినటువంటి పెద్ద మొత్తం కోసం పిచ్చి కుక్కల్లాగా ఆ పర్వత శ్రేణుల్లో తిరిగారు. కానీ వాళ్ళకి తెలియనిది అమెరికా సైన్యం యొక్క శక్తి, వాళ్ళ యొక్క వివేకం, వాళ్ళ యొక్క ఆ శిక్షణ వాళ్ళ జీవితంలో వాళ్ళు ఊహించలేరు. కాబట్టి అక్కడ మత పిచ్చోళ్ళు పర్వత శ్రేణుల్లో పిచ్చి కుక్కలాగా తిరిగారు. ప్రపంచం మొత్తం చూసింది. కానీ ఆ క్షణం నుంచి అమెరికా సైన్యం చేసినటువంటి ఆ వివేకవంతమైనటువంటి సాహసోపేతమైనటువంటి వాళ్ళ యొక్క ఆపరేషన్ విజయవంతమైంది అన్నది ఇప్పుడు తెలుస్తుంది. కానీ దాని వెనకాల వాళ్ళు నడిపించినటువంటి ఆ వివేకవంతమైనటువంటి ఆ చర్యలు బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు కూడా మరవలేని ఘట్టం ఇది. వాళ్లకు ఈ విమానం నుంచి ఎప్పుడైతే సైనికులు ఎజెక్ట్ అయిపోతారో పారాచూట్ ద్వారా, వాళ్ళ సైన్యానికి సిగ్నల్స్ పంపించడానికి అలాంటి సాంకేతిక సంవిధానం అందులో ఉంటుంది. వాళ్ళకి ఏ పర్వత శ్రేణుల్లో, ఏ ఎడారుల్లో వాళ్ళు ఒకవేళ అక్కడ దిగవలసి వచ్చినప్పుడు కూడా వాళ్ళు రహస్యంగా తమ యొక్క
సైన్యానికి సిగ్నల్స్ పంపించుకోగలిగే సాంకేతిక సంవిధానం వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ అమెరికా సైనికుడు పారాచూట్ ద్వారా కిందికి దిగింది కేవలం ఒక గన్ను, ఒక బికాన్ లైట్ తో. వేరే ఒక్క ఉపకరణం కూడా అతని దగ్గర లేదు. అతను ఎప్పుడైతే ఆ మిజైల్ ద్వారా ఆ విమానంపై దాడి జరిగిందో, ఇప్పుడు చాలా మంది అంటారు ఇరాన్ చూసారా, ఇరాన్ అమెరికా యొక్క F-15 ని కూల్చివేయగలిగిందని. యుద్ధం అన్నప్పుడు చర్య ప్రతిచర్య ప్రతి చోటు నుంచి ఉంటుంది. ఎంత చిన్న శక్తి అయినా సరే ఒక ప్రతిచర్య అంటూ ఉంటుంది. అది అసాధ్యమేమి కాదు, పెద్ద గొప్ప విషయమేమి కాదు. అమెరికా, ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ అన్న మొత్తం దేశాన్ని శ్మశానంగా మారుస్తున్నప్పుడు ఈ ఒక చర్య ఇరాన్ వైపు నుంచి ఉండడం అన్నది పెద్ద విషయమేమి కాదు. అది యుద్ధం అన్నప్పుడు అలాంటివి జరుగుతాయని ప్రతి దేశానికి తెలుసు. ఇది మదర్సా మూర్ఖులు దాన్ని పెద్దగా ప్రచారం చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళు ఆనందం కనిపెడుతూ ఉంటారు. చప్పట్లు కొట్టుకుంటూ చంకలు గుద్దుకుంటూ తిరుగుతూ ఉంటారు. అందుకే వాళ్ళని మదర్సా మూర్ఖులు అని. సరే, అది అక్కడ పక్కన పెడితే, ఎప్పుడైతే ఈ సైనికుడు కేవలం ఒక గన్ను, ఒక బికాన్ లైట్ తో ఏ పర్వత శ్రేణుల్లోకి అయితే దిగిపోయాడో, అతను వెంటనే చేసింది అక్కడి నుంచి పరిగెత్తాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆ పర్వత శ్రేణుల పైకి 7,000 అడుగుల పైకి పరిగెత్తాడు. ఎందుకంటే అక్కడ ఆ పరిసరాల్లో అతని యొక్క లొకేషన్ ఎవరికి దొరకకుండా ఉండడం. అప్పటి వరకు అమెరికా సైన్యానికి కూడా అతను లొకేషన్ సిగ్నల్ ఏమీ పంపించలేదు. అందుకే అమెరికాలో ఒక అనిశ్చితత నెలకొంది. అతను ఏమైపోయాడు, అదృశ్యమైపోయాడు అని వాళ్ళు కాస్త కంగారు పడ్డారు. కానీ ఇతను పరిగెత్తుతున్నాడు. ఒక సురక్షితమైనటువంటి స్థలం కనిపెట్టి అందులో దాక్కోవడానికి పర్వతాలపైకి ఎక్కాడు. 7,000 అడుగుల పైకి పరిగెత్తుకుంటూ ఎక్కాడు. ఎక్కి అక్కడ ఒక స్థావరాన్ని కనిపెట్టుకొని అప్పుడు అమెరికా సైన్యానికి సిగ్నల్స్ పంపించాడు. ఆ సైన్యం వెంటనే వందలాది సైనికులతో, వందలాది వాళ్ళ హెలికాప్టర్లతో రంగంలోకి దిగి, వాళ్ళు ముందు ఒక ఇరాన్ని మిస్గైడ్ చేయడానికి మా సైనికుడు దొరికాడు అని ప్రచారం చేశారు సిఐఏ. ఇరాన్ కూడా సందిగ్ధంలో పడిపోయింది. నిజంగానే వీళ్ళు వెతికి తీసుకెళ్లిపోయినట్టున్నారు. కానీ అప్పటి వరకు అతను సురక్షితంగా అమెరికాకు చేరలేదు. ఇంకా అదే ఇరాన్ భూమిలోనే, వాళ్ళ పర్వత శ్రేణుల్లోనే ఉన్నాడు. అక్కడి ప్రజలేమో పిచ్చి కుక్కలాగా అతని కోసం వెతుకుతున్నారు. సైన్యం ఒకవైపు, ప్రజలు ఒకవైపు, మత పిచ్చోళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు వాళ్ళ యొక్క MQ-9 అనే ఆ డ్రోన్లతో సహా అన్వేషిస్తూ తిరిగారు అక్కడ. వాళ్ళు ఇంకా ఏమి ఆలోచించకుండా వందల మంది సైనికులతో, కొన్ని హెలికాప్టర్లతో రంగంలోకి, ఇరాన్ భూభాముఖంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళి ఎప్పుడైతే అతని యొక్క సరిగ్గా లొకేషన్ వీళ్ళకు దొరికిపోయిందో, దానికి చుట్టూ 3 కిలోమీటర్ల దూరంలో ఈ అమెరికా సైనికులందరూ చుట్టుముట్టేశారు. చుట్టుముట్టి ఆ 3 కిలోమీటర్ల పరిధిలో ఎవ్వరు, ఒక్క జీవి వచ్చినా కూడా కాల్చివేయడానికి సిద్ధపడ్డారు. దాన్ని చాలా వాటిని కాల్చివేశారు కూడా. ఇది ఇరాన్కు తెలుస్తుంది. కానీ వాళ్ళు చుట్టుముట్టిన తర్వాత ఆ వలయంలోకి వెళ్ళడానికి ఏ ఇరాన్ సైనికుడికి, ఏ మత పిచ్చోడికి ధైర్యం చాలలేదు. వాళ్ళకి తెలుసు అక్కడికి వెళితే కాలి బూడిదైపోవడం ఖాయం. ఒక్కడు రాలేదు. అలాంటి ఒక స్థితిలో నుంచి అతన్ని రక్షించుకొని వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇది అమెరికా సైనిక చరిత్రలో వాళ్ళ యొక్క కిరీటంలో ఒక కొత్త వజ్రం పొదగబడింది అని చెప్పవచ్చు.
ఇది నిజంగా కూడా ప్రపంచ సైనిక చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఒక అద్భుతమైన, అత్యంత అద్భుతకరమైనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి చర్య అని చెప్పాలి. ఇంత అది ఎందుకంటే వేరే ఏదో స్నేహ సంబంధం ఉన్నటువంటి దేశంలోకి జారలేదు అది. అలా అయితే కువైత్ లో జరిగినటువంటి ఒక సైనికుడిని వాళ్ళు చాలా సులభంగా తీసుకెళ్లిపోయారు. అత్యంత శత్రువు అయినటువంటి వాడి భూమిలో ఇతను పడిపోయాడు. ఇంకొకటి పిచ్చి కుక్కల్లాగా కార్చుకొని కూర్చుని ఉన్నటువంటి మత పిచ్చి ప్రజలు ఉన్నారు. ఒకవైపు మత పిచ్చితో రగిలిపోతున్నటువంటి సైన్యం, మరోవైపు ఆకలి చావులతో డబ్బుల కోసం పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నటువంటి ప్రజలు. అలాంటి సందర్భంలో వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి తమ సైనికుల్ని వాళ్ళు రక్షించుకున్నటువంటి ఈ విధానం ప్రపంచంలో సైనికులందరినీ కూడా ఎంతో ఉత్సాహవంతమైనటువంటి, చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి చర్య అని చెప్పాలి. నిజంగా కూడా ప్రపంచ చరిత్రలో మరిచిపోలేనటువంటి సంఘటన అని నిశ్చయంగా చెప్పవచ్చు. ప్రపంచంలో ఎంతమంది అయితే ఉత్కంఠతో నిద్రాహారాలు లేకుండా గడిపారో వాళ్లకు ఒక గొప్ప ఉపశమనం దొరికిందని చెప్పాలి. కానీ ఇది ఇన్ని రోజుల నుంచి డొనాల్డ్ ట్రంప్ కానీ అమెరికాకు కానీ ఒక పెద్ద అవమానంతో వాళ్ళు అనుభవిస్తున్నటువంటి దానికి పెద్ద ఉపశమనం దొరికిందనే చెప్పాలి. గొప్ప విజయం దొరికింది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అని చెప్పాలి. పైగా ఇంత పెద్ద అవమానం ఇరాన్కు బహుశా వాళ్ళ చరిత్రలో ఉండి ఉండదు. కానీ అలాంటి అవమానాలను పెద్దగా మత పిచ్చోళ్ళు పట్టించుకోరు. వాళ్ళు చర్మం చాలా దలసరిగా ఉంటుంది కాబట్టి ఎన్ని వాతలు పెట్టినా కూడా వాళ్ళ చర్మం కాలదు. మళ్ళీ అబద్ధాలతో రంగంలోకి దిగుతూనే ఉంటారు. ఇరాన్ నిజం చెప్పాలంటే ప్రపంచం ముందు తలవంచి ఒరిగిపోవాలి. ఎందుకంటే వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు రక్షించుకోగలిగారు. అవమాన భారంతో ఆత్మహత్య చేసుకోవాలి ఇరాన్ సైనికులు. నేను అదే చెప్పాను, ఈ మత పిచ్చితో రగిలిపోతున్నటువంటి వాళ్ళకి ఇలాంటివి వాతలు సరిపోవు. ఏది ఏమైనప్పటికీ ఆ సైనికుడు రక్షించబడినందుకు అమెరికా సైన్యానికి మనం అభినందనలు, శుభాకాంక్షలు తెలుపవలసినటువంటి సమయం ఇది. కాబట్టి నిజంగా కూడా అమెరికా సైన్యానికి, ఆ సాహసోపేతమైనటువంటి కార్యాన్ని సాధించినటువంటి సైనికులందరికీ కూడా సల్యూట్. అది కేవలం అమెరికాతో మనకు రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉండవచ్చు, సవలక్ష అభ్యంతరాలు మనకు ఉండవచ్చు, డొనాల్డ్ ట్రంప్ భారతదేశం గురించి ఆలోచిస్తున్నటువంటి విధానం వేరే ఉండవచ్చు, శత్రుత్వం ఉండి ఉండవచ్చు. కానీ ఇలాంటి సందర్భంలో ఇలాంటి చర్యలను మనం అభినందించి తీరాలి. భారత సైనికులు మాత్రం తక్కువేమి లేదు. ఇలాంటి సందర్భంలో అవసరం వస్తే, అవకాశం వస్తే దీనికి మించినటువంటి శక్తివంతమైన, సాహసోపేతమైనటువంటి చర్యలకు సిద్ధపడతారని ఆశిద్దాం. అలాంటి మానసిక సంకల్పంతో, అలాంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి సైనికులే మన దేశంలోనూ ఉన్నారు. ఇది ప్రపంచానికి ఏదో ఒక సందర్భంలో తెలిసి వస్తుంది. అలాంటి అవకాశాలు మన సైనికులకు రాలేదు కాబట్టి వాళ్ళు అలాంటి సాహసోపేతమైనటువంటి చర్యలకు దిగలేదు. కానీ అలాంటివి మనం దాన్ని పోలినటువంటి ఎన్నో సంఘటనలు మనం చూసాం. వాళ్ళు తాజ్ హోటల్ బాంబేలో జరిగినప్పుడు కూడా హెలికాప్టర్లతో మన సైనికులు దిగినటువంటి ఆ దృశ్యాలను కూడా మనం మర్చిపోలేము. ఏది ఏమైనప్పటికీ ఆ సైనికుడు రక్షించబడినందుకు అమెరికా సైన్యానికి అభినందనలు.